నటుడు పోసాని కృష్ణమురళికి మరో భారీ షాక్ తగిలింది. నిన్న సిఐడి అధికారులు ఆయన్ను జడ్జి ముందు హాజరుపరిచారు. ఇవాళ ఇరువైపులా వాదనలు విన్న గుంటూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేస్తుంది. దీంతో ఈ నెల 28 వరకు రిమాండ్లో ఉండనున్నారు. కోర్టు తీర్పుతో పోసానిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ఇక చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో రిమాండ్ విధించింది. అంతకుముందు జడ్జి ఎదుట పోసాని బోరణ వెలిపించారు. తన ఆరోగ్యం బాగలేదని 2 సార్లు ఆపరేషన్ చేసి స్టంట్లు వేశారని కంటతడి పెట్టారు. బెయిల్ రాకుంటే ఆత్మహత్యే శరణ్యమని జడ్జి ఎదుట వాపోయాడు. లైట్ వేసా కూడా సెట్ అయింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పోసానిపై కేసులు నమోదయ్యాయి. బెయిల్పై విడుదలైన మళ్లీ ఏదో ఒక పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు పీటీ వారెంట్పై పోసాని కృష్ణమురళిని తీసుకువెళ్లే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వీరస్వామి అందిస్తారు. వీరస్వామి, భాగ్యశ్రీ పోసాని కృష్ణమురళికి దాదాపు చూసుకున్నట్టే ఈ నెల 26 వరకు మాత్రం రిమాండ్ విధించిన పరిస్థితి నెలకొంది. కర్నూలు నుంచి పీటీ వారెంట్ మీద సిఐడి పోలీసులు నిన్న గుంటూరుకు తీసుకొచ్చారు. వైద్య పరీక్షల అనంతరం మాత్రం జడ్జి ముందు హాజరుపరిచిన పరిస్థితి నెలకొంది. వెంటనే కోర్టులో వాదనలు విన్న తర్వాత మాత్రం నువ్వేమన్నా చెప్పుకోవాల్సింది ఉందా అని చెప్పేసి జడ్జికి అడగడం జరిగింది. వెంటనే పోసాని కృష్ణమురళి ఇన్ని కేసులు ఉన్నాయని నాకు ఇంతవరకు తెలియదు, కానీ నేను తప్పు చేసినట్లయితే నరికి ఉరిశిక్ష వేయండి అని చెప్పేసి కన్నీటితోటి ఆడ ప్రాధేయపడడం జరిగింది. వెంటనే బయటకు వచ్చేసిన తర్వాత నాకు ఆత్మహత్య శరణం అని చెప్పేసి అక్కడున్న లాయర్లతో కూడా వెల్లడించిన పరిస్థితి నెలకొంది. తన ఆరోగ్య సమస్యలు కూడా వెల్లడించారు. గతంలో నంది అవార్డులు ఇస్తుంటే కూడా నంది అవార్డులో కూడా తప్పిదాలు జరిగాయి. వాటన్నింటి మీద ఆనాడు చంద్రబాబు నాయుడు కూడా దీని మీద కూడా యాక్సెప్ట్ చేశాడు. కానీ నేను ఇన్ని తప్పులు చేశానన్న విషయం కూడా నాకు ఇంతవరకు తెలియదు. కానీ కావాలనే అక్రమ కేసులు పెడుతున్నారు. నా వయసు 70 సంవత్సరాలు, కానీ ఆరోగ్య సమస్యలతో నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను. నాకు ఇన్ని కేసులు ఉన్నాయన్న సంగతి ఇప్పుడు మీరు చెబితేనే తెలుస్తుంది. వీటన్నింటినీ కూడా అక్రమ కేసులు పెట్టిన పరిస్థితి నెలకొంది. వీటన్నింటినీ పరిగణలో తీసుకొని నాకు బెయిల్ కల్పించాలి, నా కుటుంబానికి నేను దగ్గరగా ఉండాలి అని చెప్పేసి వేడుకుంటూ కన్నీటి పరిస్థితి అయ్యారు. దాదాపు ఇరుపక్షాల వాదనలు దాదాపు గంట పాటు కొనసాగిన తర్వాత వెంటనే ఏదైతే ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. 14 రోజుల పాటు రిమాండ్ విధించిన పరిస్థితి నెలకొంది. దాదాపు 26వ తారీఖు వాటికి రిమాండ్ విధిస్తూ మాత్రం తీర్పునిచ్చారు. 11 గంటల సమయంలో జిల్లా జైలుకి సినీ నటుడు పోసాని కృష్ణమురళిని తీసుకొచ్చారు. తీసుకెళ్లే సమయంలో కూడా అతను ఫ్రూట్స్ కావాలి అంటే మధ్యలో ఫ్రూట్స్ కూడా ఇప్పించిన పరిస్థితి నెలకొంది. సిఐడి పోలీసులు జిల్లా జైలుకి తీసుకెళ్లి తరలించిన పరిస్థితి నెలకొంది. ఈ రోజు మాత్రం అతని మీద కేసులు ఉన్నాయి కాబట్టి జనాల కోర్టులో ఏదైతే ఉందో ఈ రోజు ఒక తీర్పునివ్వడం పీటీ వారెంట్ వేయడం జరిగింది. బాపట్ల పోలీసులు ఈ రోజు పీటీ వారెంట్ మీద ఇక్కడి నుంచి తీసుకెళ్లే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అని చెప్పేసి మనకున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఇప్పటికే ఆరోగ్య పరిస్థితుల్లో సమస్య నేను ఇబ్బందులు పడుతున్నాను అని చెప్పేసి రాత్రి జడ్జి ఓపైన సినీ నటుడు పోసాని కృష్ణమురళి మాత్రం దీని మీద కూడా ఒక షాక్ తగిలిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. బయటకు వస్తున్న సమయంలో కేసుల పరంపర కొనసాగుతుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఓవరాల్ గా చూసుకున్నట్టే మాత్రం పోసాని కృష్ణమురళిని మాత్రం ఈ రోజు బాపట్ల పోలీసులు తీసుకెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భాగ్యశ్రీ, రైట్, థ్యాంక్ యూ వీరస్వామి.